మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 14 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 20 డిసెంబర్ 2025 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి, తృతీయ కేతువు, అర్ధాష్టమ చంద్రుడు, షష్టమంలో రవిబుధ శుక్రుడు, సప్తమ కుజుడు, భాగ్యస్థిత రాహు, దశమ శనేశ్వరుడు సంచారం. మీ శ్రమకు కష్టానికి మంచి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఆర్థిక, ధన, రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ మానసిక అనిశ్చిత వాతావరణం పొందకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపవాదవమానాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల నష్టాలను తగ్గించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి స్పాట్ డెసిషన్స్ వల్ల నష్టాలు కలుగుతాయి. దశమ శనైశ్వరుడు, సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాలు, రిలేషన్షిప్, ఫైనాన్సు, ట్రాన్సాక్షన్ విషయాల్లో వచ్చేటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు, అపవాదవమానాలు పొందకండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడి యొక్క సంచారం నూతన క్రయ విక్రయాల విషయంలో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ రవిబుధ శుక్రుల సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. అవ్వదు అనుకున్న కొన్ని పనులు, వ్యవహార విషయాల్లో చాలా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిథున రాశి వారు. దశమ శనైశ్వరుల సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దైవిక బలంతో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల రీత్యా కొంత అనిశ్చిత వాతావరణం నుంచి సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి మీ ప్రయత్నాలు విజయం సాధించుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి వారం చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు తగిన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మీరు చేయదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారి ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అభిషేకం చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా మిథున రాశి వారికి మనం ఈ వారం చెప్పుకోవచ్చు.